ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ మరో నోటీస్ ఇవ్వనుంది. లీగల్ ఒపీనియన్ తర్వాత సిట్ మరో నోటీస్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ లేఖ రాయడంతో ఈ రోజు విచారణకు సిట్ మినహాయింపు ఇచ్చింది. ఇవాళ మరో నోటీస్ ఇవ్వనుంది. అయితే ఎలాంటి నోటీసులైనా ఫామ్ హౌస్ కే ఇవ్వాలని కేసీఆర్ చెప్పడంతో నోటీస్ ఎక్కడ ఇస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి అయితే సిట్ మరో నోటీస్ ఇవ్వనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, సిట్ మరో నోటీస్ ఎప్పుడు ఇవ్వబోతోంది ఈ రోజు? అలాగే కేసీఆర్ కోరిన విధంగానే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి నోటీసులు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అది కీలక అంశానికి చేరుకుందనే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక అయితే 2024లో పంజాగుట్టలో నమోదైనప్పటి నుంచి ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తంగా అయితే దీనికి అధికారులు ఎవరైతే ఉన్నారో గతంలో పనిచేసినటువంటి ఎస్ఐబి చీఫ్ అయితే ప్రభాకర్ రావుని కానీ, ఇటు ప్రణీత్ రావుని కానీ, రాధాకృష్ణన్ గారిని, భుజంగరావుని, తిరుపతి అన్నని ఈ 5 మందిని కూడా అయితే విచారిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అయితే సుమారుగా అయితే ఈ యొక్క తిరుపతన్న, భుజంగరావు ఈ మొత్తంగా కూడా చూసుకుంటే కనుక ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఈ యొక్క ఆధారాలన్నింటినీ కూడా అయితే మొత్తం ధ్వంసం చేసేసి ఆ యొక్క హార్డ్ డిస్క్లతో సహా మొత్తం ధ్వంసం చేసేసి మూసీ నదిలో పాడేయడం జరిగింది. దాన్ని రికవరీ కూడా చేస్తే దాంట్లో మొత్తంగా 620 ఫోన్ నెంబర్లు ట్యాపింగ్కు గురైనట్టుగా కూడా సమాచారం వచ్చింది. 620 ఫోన్ నెంబర్లు ఏ విధంగా పంపారు, ఎవరు పంపారు అనే కోణం లోపల చూస్తున్నారు. ఇవి అన్నీ కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటివి అని కూడా చెప్పి యొక్క 620 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేస్తూ వాళ్ళ యొక్క కదలికలను మొత్తంగా కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఇందులో భాగంగానే ఇటు పలుమార్లు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను కానీ, ఇటు బీజేపీకి చెందిన నాయకులను కూడా సాక్షిగా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే గతంలో బీఆర్ఎస్ హయాంలో కీలకంగా ఉన్నటువంటి మంత్రి శాఖలో ఉన్నటువంటి హరీష్ రావును 7 గంటల పాటు విచారించారు. అదేవిధంగా కేటీఆర్ను కూడా సుమారు 6 గంటలుగా విచారించారు. గతంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి సంతోష్ రావును కూడా 7 గంటల పాటు విచారించి వీళ్ళ స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేశారు. అందరికీ కూడా ఇటు హరీష్ రావుకు కానీ, ఇటు కేటీఆర్కు కానీ, ఇటు సంతోష్ రావు గారికి అయితే సంతోష్ రావు మొత్తంగా చూసుకుంటే కనుక 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. వాళ్ళని వివరణ కోరారు, వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ నేపథ్యం చూసుకుంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో కీలకంగా ఉన్న వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ అధినేత, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్కు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. ఆయన ఏజ్ని దృష్టిలో పెట్టుకొని అయితే పెద్ద మనిషి కాబట్టి 65 సంవత్సరాల పైబడిన వాళ్ళని ఇంటి దగ్గరనే విచారించవచ్చు కాబట్టి ఆ యొక్క సెక్షన్ ఆధారంగా అయితే నోటీసులు ఇచ్చారు. నందీనగర్లో ఉండేటటువంటి కేసీఆర్ నివాసానికి వెళ్ళేసి సిట్ అధికారులు నిన్న నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు అయితే మొత్తంగా చూసుకుంటే కనుక కేసీఆర్ రిప్లై చేశారు. ఈరోజు అయితే మున్సిపల్ ఎన్నికలు ఉన్న కారణంగా ఈరోజు విచారణకు హాజరు కాలేకపోతున్నాను. అభ్యర్థులు ప్రకటించే చివరి రోజు ఇంకా అభ్యర్థులను నేనే దగ్గరుండి చేయాలి కాబట్టి, పార్టీ పరంగా జరిగే ఎలక్షన్స్ కాబట్టి అభ్యర్థులను కూడా నేనే చేయాలి కాబట్టి ఈరోజు విచారణకు హాజరు కాలేను. మరి ఇంకెప్పుడైనా అయితే సమయం ఇస్తే హాజరవుతాను, ఖచ్చితంగా అయితే హాజరవుతానంటూ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఈరోజు సిట్ మళ్ళొక నోటీస్ ఇవ్వాలనుకుంటుంది 12 గంటల తర్వాత. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత అయితే నోటీసులు ఇవ్వను. కాకపోతే ఈ నోటీసులు ఎక్కడ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎక్కడ విచారణ చేస్తారు అనేది అయితే దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి దానిపైన ఉత్కంఠ అయితే రేగుతుంది. ఇప్పటికే అయితే మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇక్కడ నుండి ఏ నోటీసులు పంపించినా అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్ పేరుతోనే నేను ఉండేది అక్కడే ఉంటాను కాబట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్ పేరుతో అక్కడే పంపించాలి అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈరోజు సిట్ 12 గంటల తర్వాత నోటీసులు ఇవ్వడానికి అయితే ఆలోచిస్తున్నది కాబట్టి అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి నోటీసులు ఇస్తారా, లేదంటే
నందినగర్లోనే ఇస్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. అదేవిధంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే విచారణ చేయాలంటూ కూడా కేసీఆర్ కోరిన నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి విచారణ చేస్తారా లేదంటే హైదరాబాద్లో చేస్తారా అనేది అయితే ఇంకా వేచి చూడాలి. ప్రవీణ్, ఇక్కడ హైదరాబాద్ పరిధిలో మాత్రం సెలెక్ట్ చేసుకోమని చెప్పింది నిన్న సిట్ అధికారులు. బట్ కేసీఆర్ మాత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్ అన్నారు. సో అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ చేసే రైట్స్ ఉంటాయా? ఎస్, అయితే జ్యుడిషియల్గా కూడా ఆలోచించాలి. జ్యుడిషియల్గా కూడా ఎందుకంటే ఇప్పటి వరకు విచారించిన నేపథ్యం చూసుకుంటే కనుక ఇప్పటి వరకు అందరినీ ఎవరైతే విచారించారో అందరినీ ఇక జిహెచ్ఎంసీ పరిధిలో హైదరాబాద్ ప్రాంతంలోనే విచారణ చేశారు. అది కూడా అయితే నోటీసులు ఇచ్చిన వారందరూ కూడా సిట్ కార్యాలయానికి విచ్చేసి వాళ్ళని ఇది చేశారు. ఒక రఘునందన్ రావుని ఎంపీ రఘునందన్ రావుని మాత్రమే ఆసుపత్రిలో విచారణ చేయడం జరిగింది. ఆయన అప్పుడు ఆసుపత్రిలో ఉన్న కారణంగా డైరెక్ట్గా ఆసుపత్రికి వెళ్ళి సిట్ అధికారులు తన యొక్క స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. కాబట్టి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్తారా లేదా అనేది అయితే ఇప్పుడు 12 గంటల తర్వాత దీనిపైన ఉత్కంఠ అయితే రేగుతుంది. ఎందుకంటే సిట్ అధికారులు నోటీసులు అక్కడ పంపిస్తారా, అయితే అది జ్యుడిషియల్ పరిధికి వస్తుందా, అయితే హైదరాబాద్ కిందికి వస్తుందా అనే కోణం లోపల కూడా ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ చేయవచ్చా లేదా అనేది అయితే ఇక అడ్వకేట్లు ఎవరైతే ఉంటారో లీగల్ టీమ్ సజెషన్స్ కూడా తీసుకుంటున్నారు. లీగల్ అడ్వకేట్ సజెషన్ తీసుకున్న తర్వాత ఇక నోటీసులు ఇస్తారు. అయితే ఒకవేళ అక్కడ చేసే అవకాశాలు ఉంటే లీగల్ టీం అడ్వైజ్ కూడా తీసుకుంటున్నారు. కాబట్టి లీగల్ టీం ఏం సూచిస్తుంది, ఎక్కడ విచారణ చేయాలి అనే కోణం లోపల కూడా చూస్తారు. ఇంకొక అవకాశం ఏంటంటే అయితే కేసీఆర్ ఏజ్ని బట్టి 65 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంటి దగ్గరనే విచారణ చేయాలి. కాబట్టి అదేవిధంగా నందినగర్కి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఇంటి దగ్గరనే కేసీఆర్ కోరితే ఎక్కడ కోరితే అక్కడ విచారణ చేస్తామంటూ చెప్తున్న నేపథ్యంలో ఈరోజు లీగల్ టీం ఏం చెప్తుంది, పోలీసు వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు, ఎక్కడ నోటీసులు ఇస్తారు, ఎక్కడ విచారణకు రమ్మంటారు, ఎన్ని గంటల పాటు విచారిస్తారు అనేది అయితే వేచి చూడాలి. ఎందుకంటే మొత్తంగా చూసుకునే కనుక దీంట్లో కొన్ని కీలకమైన అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇటు జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశారు, రాజకీయ నాయకుల ట్యాప్ చేశారు, అయితే ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. కాబట్టి ఈ దానిపైన ఇప్పటికే కొన్ని మొత్తం రోజులుగా కూడా స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ల ఆధారంగా అయితే హరీష్ రావు, కేటీఆర్ ఇచ్చిన, సంతోష్ రావు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్లు ఉన్నాయో ఆ యొక్క స్టేట్మెంట్ ఆధారంగా గత ప్రభుత్వంలో అయితే సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి సీఎంకు తెలియకుండా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరగదనేది ఒక మొత్తం టోలుగా కూడా ఉన్న నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా సిఆర్పిసి 160 నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి నోటీసులు అంటే తనకు తెలిసిన సమాచారం ఇది అవునా కాదా అంటే గతంలో కూడా సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఇదంతా మీకు తెలిసి జరిగిందా, అధికారులు ఎట్లా చేశారు, ఎందుకు చేశారు అనే కోణం లోపల ఇదంతా విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నందున మరి కాసేపట్లో కేసీఆర్కు 2వ నోటీసులు ఇవ్వబోతున్నారు. అప్పుడు ఆ న్యాయ నిపుణులు ఏ విధంగా సజెషన్ చేస్తారు, ఎక్కడ విచారించాలి, కేసీఆర్ని ఎక్కడ విచారించాలి, ఎన్ని గంటల పాటు విచారించాలి అనేది అయితే మరి కాసేపట్లో సిఆర్పిసి నోటీసులు అందుకోబోతున్నారు. కాబట్టి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఉత్కంఠగా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.